కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 4 వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. ప్రారంభిస్తున్నాను. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు సహోదరుడైన తిమోథెయును శుభమని చెప్పి వ్రాయను. మన తండ్రి అయిన దేవుని నుండి సమాధానం మీకు కలుగును గాక. పరలోకము మీ కొరకు ఉంచబడ్డ నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును బట్టి విశ్వాసమును కూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాము. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించును గాక. అపోస్తలుడు పౌలు కొలస్సీ సంఘానికి ఉత్తరాలు రాస్తూ చాలా శ్రేష్టమైన సంగతులు చెప్తున్నాడు. క్రీస్తు శకం 60వ శతాబ్దంలో ఈ ఉత్తరము వ్రాయబడింది. రోమా చెరలో ఉండగా ఈ ఉత్తరాన్ని రాశాడు. పౌలు యొక్క ధ్యేయం ఏమిటంటే ఆయన చెరలో ఉన్నా, ఆయన ఓడలో ఉన్నా, ఆయన ప్రయాణంలో ఉన్నా, ఆయన ఇంకే గృహంలో ఉన్నా అహర్నిశాలు కూడా సంఘము సంఘము సంఘమే. ఆయన నరనరాలు కూడా రక్తపు బుడ్డంతా కూడా దేంతో నిండిపోయిందంటే సంఘముతో నిండిపోయింది. అర్థమైనప్పుడు ఎన్ని హింసలు పొందినా, ఎన్ని శ్రమలు పొందినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ఆటిపోట్లు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా తన జీవితంలో సంఘమును కూర్చున్నటువంటి యోచన 24 గంటలు కూడా కలిగి ఉండేవారు. ఈ కొలస్సీ పత్రిక చాలా అద్భుతమైనటువంటి పత్రిక. దీన్ని ధ్యానించాలంటే కొన్ని నెలలు పడతారు. 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు 95 వచనాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం 29 వచనాలు ఉంటాయి. 2 అధ్యాయం 23 వచనాలు ఉంటాయి. 3 అధ్యాయం 25 వచనాలు ఉంటాయి. 4 అధ్యాయం 18 వచనాలు ఉంటాయి. కలిపితే 95 వచనాలు కలిగిన ఈ యొక్క కొలస్సీ పత్రిక. ఈ పత్రికలు అనేవి నూతన నిబంధన సంఘానికి వెన్నెముక లాంటివి. మనకు వెన్నెముక పని చేయకపోతే నీవెంత బలవడ్యుడు కావచ్చు, ఎంత వీరుడు కావచ్చు, ఎంత ధీరుడు కావచ్చు, ఎంత డబ్బున్నోడు కావచ్చు, ఎంత సొగసరివి కావచ్చు, ఎందుకు పనికిరా. మంచం మీద పడి ఉండాల్సిందే. అలాగే నూతన నిబంధన సంఘానికి పౌలు గారి యొక్క పత్రికలు కనుక రాయకపోతే, ఈ పత్రికలు లేకపోతే సంఘం యొక్క దిక్సూచి ఏంటో మనకు తెలియకపో, సంఘం యొక్క మనుగడ ఏమిటో మనకు ఎరుగగా ఉండేటివారు. కనుక అంత ప్రాముఖ్యమైన పత్రికల్ని రాస్తూ వచ్చారు. కనుక ఈ 4 అధ్యాయాలు కూడా వీళ్ళరా మరి చాలా క్లుప్తంగా నేను ఉపద్ఘాతంగా మీకు వివరిస్తాను. మొదటి అధ్యాయము కనుక మనం చూసినట్లయితే కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 19-20 వచనాల్లో మరి త్రూ క్రైస్ట్ అంటారు. త్రూ క్రైస్ట్ అంటే క్రీస్తు ద్వారా లేదా ఆయన ద్వారా అనే మాట చూస్తాం. చదవండి 19-20 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం వచ్చాక సంధి చేసి ఆయన ద్వారా సమస్తము అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైన వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానం పరుచుకున్నవాడని తండ్రికి అభిష్టమాయను. ఆయన ద్వారా ఆయన ద్వారా ఆయన ద్వారా వినే మాటలను చూస్తున్నాం. కనుక త్రూ క్రైస్ట్ అన్నమాట. ఇక రెండవ మరి చూస్తూ వచ్చినట్లయితే ఏమిటి ఆయన ద్వారా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుంటారు. అపోస్తలుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ అధ్యాయము 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడు లోకములోనికి చాలా. ఎవరి ద్వారా మనం జీవించాలా? ఎవరి ద్వారా అండి? దేవుని ద్వారానే. ఏ మనుషుల ద్వారా నువ్వు జీవించలే. నీ డబ్బు ద్వారా, నీ అందము ద్వారా, నీ బలగము ద్వారా, నీ బంధువుల ద్వారా, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల ద్వారా, నీకున్నటువంటి ఆ యొక్క స్థితిగతుల ద్వారా నువ్వు బ్రతకలేదు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే నువ్వు బ్రతకగలుగుతాం. అందుకే పౌలు గారు ఏమన్నారో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన 2:20 వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభ నష్టమా. చావు ఎవరన్నా కోరుకుంటారా? వృద్ధుడు లేచినట్లే అల్లక్కడ చచ్చిపోయాడు, ఇల్లెక్కడ చచ్చిపోయాడు, 3 రోజులు అంశం చెప్పండి.
నీకు ఏమైనా గుర్తుందా? తెల్లారేసి మాకేంటి దరిద్రమైన మాట అంటారా లేదా? అంటారా లేదా? శుభవార్తలు వచ్చినాన్ని చెప్పాయా? సాగు కబురు చెప్తావేంటి? కానీ క్రైస్తవుడు బ్రతికినా వెయ్యి, చచ్చినా వెయ్యి. ఏడు బ్రతికినా చచ్చినా అంతే. బ్రతికిదాని కూడా బ్రతుకుతాం భూమి మీద, చచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అంతే. ఆయన పని చేయాలంటే భూమి మీద ఉంచుతాడు, అయిపోయింది కదా అంటే తీసుకెళ్ళిపోతాడు. అర్థమైందా? ఇక్కడ లాభమే, అక్కడ లాభమే. అర్థమైంది. అందుకే పౌలు గారు అడగ, నా మట్టికైతే బ్రతుకుతా, కురిస్తే చావైతే లాభం. చదవండి ఆ యొక్క గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? నేనైతే అంటే చెప్పండి. నేనైతే అంటే నేను ఇలా అంటా, ఎవరు ఏమైతే నాకేమి. నేనైతే చాలాసార్లు ఏమంటారో తెలుసా? వాళ్ళు మందిరానికి వెళ్తున్నారని అలా ఉన్నారు, ఈయన మందిరానికి ఇలా ఉన్నారు, వారి మాటలు సరిగా లేదు, వారి ప్రవర్తన సరిగా లేదు, వారి భక్తి సరిగా లేదు, వారి నడవడిక సరిగా లేదు, ఏ మందిరానికి వెళ్తున్నారని అంటూ ఉంటుంటారు. అసలు ఎవరు ఎలా ఉంటే నీకేమి? నీవైతే. పౌలు గారు చెప్పిన మాట ఏమిటంటే, ఎవరు ఎలా ఉన్నా నాకు అనవసరం, నేనైతే అనే మాట చెప్తున్నాడు. నేనైతే అనే మాట మీద ఈ రోజంతా చెప్పవచ్చు. పౌలుగా ఇదే దావీదు కూడా ఏమంటాడు తెలుసా? నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేశాను, నీ స్వరూప దర్శనములో నా ఆశను తీర్చి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, నేనైతే ఎవరి విషయమై దేవుని విషయమై జీవించి నిమిత్తం. నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు? ఎవరి కోసం బతుకుతున్నావు? నా మనవ కోసమే, నా మనవరాల కోసమే, ఆడ ముఖం చూసుకుని బతుకుతున్నావు అంటారు చాలా మంది. అర్థమైందా? ఆడ ముఖం చూసుకొని బ్రతికి నరకానికి పోతాం, యేసు ప్రభు ముఖం చూసుకొని బ్రతికితే నిత్య జీవానికి వెళ్తాం. ఎవరి కోసం అసలు నువ్వు బ్రతక? నీ కొడుకుల కోసం కాదు, నీ కూతుర్ల కోసం కాదు. చాలా మంది కొడుకులంటే ఎంత ప్రేమో, అయ్యకి 2 కూతుర్లే, నాకు 2 కూతుర్లే. తెల్లకి ఇమ్ము అని 2 కూతుర్లు ఉన్నారు, అవి ఎప్పుడు ఇమ్మే. అర్థమైందా? నాన్న మా ఇంటికి వచ్చా ఏం తెచ్చావు, నాన్న మీ ఇంటికి వచ్చా ఏమిస్తావు. అర్థమైందా? సరే, ఏదేమన్నా దేవుని కృప. అర్థమైందా? వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు కాదులండి, ఆత్మీయుల వాళ్ళు, పరిశుద్ధుల వాళ్ళు, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు, భూ సంబంధమైన ఆశించినట్టు వారు కాదు, పరలోక సంబంధమైన వాటి కొరకు ఎదురు చూసేటటువంటి వారు. కనుక వారికి అట్లాంటి ఆశయాలు ఉండవు. ఎవరికి ఉంటాయంటే శరీర సంబంధులకు ఉంటాయి. సరే, విషయం ఏమిటంటే ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో చూస్తున్నాము, ఎవరి కొరకు మనం బ్రతకాలా, ఎవరి కొరకు జీవించాలా అంటే దేవుని కొరకు. అర్థమైందా? చదవండి. దేవుని కొరకు జీవించే నిమిత్తము ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం ఇష్టమే చచ్చిన వాడనైతే నేను క్రీస్తుతో కూడా ఏం వేయబడి ఉన్నాడట. మరి నువ్వు వేయబడ్డావా? నువ్వు బ్రతకాలంటే క్రీస్తు కొరకు నువ్వు వేయబడాలి. వేసుకున్నానండి ఏ సిలువ? చెక్క సిలువ, బంగారం సిలువ. అర్థమైందా? ప్లాస్టిక్ సిలువ, పూసలతో నిండిన సిలువ. ఇవి కాదు, ఈ మెడలో సిలువలు గట్టి తెచ్చితే రాయిపోతాయి. అర్థమైందా? సిలువ వేయబడి ఉన్నాను అంటే అర్థం ఏమిటంటే, ఇక లోక సంబంధమైన కోరికలన్నీ కూడా చంపుకున్నాను అంటాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేవాడు నేను కాను. ఎవరు జీవిస్తున్నారండి? నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను కాదు జీవించేవా. ఎవరు జీవిస్తున్నారండి? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అర్థమైందా? అందుకే ద గ్రేట్ ఛాలెంజింగ్ వర్డ్ చెప్పాడు ఆయన. ఏంటో తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి. కొనిది రాసినటువంటి 11వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి. ఏమి పదవాడండి! ఎవరన్నా చెప్పగలరా మాట? ఎవరికి సాధ్యము కాదు, ఎవరికి సాధ్యం కాదు. పౌలు గారు ఎట్లాంటి తెలుసా సార్ ప్రియులారా? ఆయన ఆకృతి మీకు తెలుసా? హిస్టరీ చదివితే కనుక అర్థమైంది. 4.5 అడుగులు మనిషి అయినట్టే. ఎంతండి? 4.5 అడుగులంటే ఎంత? ఇంతే ఉంటాడు మనిషి. అర్థమైందా? ఇంతే ఉంటాడు మనిషి. పిల్లలు గమనించి ఇంకో సంగతి చెప్పనా? ఆయన చుట్టూ చూస్తే లేదని బట్ట తనగలిగిన వాడు. ఎలాంటి వాడండి?
పట్టుదల కలిగిన వాడు. ఇంకా ఎట్లాంటి వాడు చెప్పనా? పౌలు అన్నంత ఏమండి ఆ పాల్ జోసెఫ్ అంత అన్నగాడు కాదయ్యా. అర్థమైందా? ఇలా దొడ్డు కాలు ఉంటాయి. ఎలా ఉంటాయండి? ఆయన చక్కగా స్టైల్ గా నడుస్తాడు. అర్థమైందా? ఈయనకి కాలు ఎలా ఉంటాయి? దొడ్డు కాలు అంటే తెలుసా తెలీదా? మధ్యలో వెళ్ళి వంశం కూడా పారిపోతుంటాయి. పౌలు గారు ఆకృతి. కానీ ఒక విషయం మీకు చెప్పనా? ప్రపంచంలో ఏ మనిషి కూడా నిద్ర పట్టకుండా చేశాడు, ఏ చక్రవర్తి కూడా నిద్ర పట్టకుండా చేశాడు, ఏ రాజు కూడా మాట్లాడకుండా చేశాడు. అరే ఆకృతి లేనటువంటి వాడు, అందం లేనటువంటి వాడు, ఏమండి మరి అంత పుట్టిగా ఉన్నటువంటి వాడు ఎలా కదిలించగలిగినాడు? వాడు కదిలించగలిగినాడు అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కార్యాలు చేశాడు. మనకు కొయ్యూరు సువార్తకు వెళ్ళాం. చాలా దూరం అది మనకు తెలుసు. కొయ్యూరు వెళ్ళాం. ఆ ఏరియా అంతా ఎవరిదో తెలుసా? ఎవరు? అల్లూరు సీతారామరాజు గారు మన్యం జిల్లా. ఏమంటే అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా అని పెట్టారు. ఓకే, ఆయన ఎంత మనిషో తెలుసా మీకు? ఇంతే మనిషి. ఆయన ఎంత మనిషి అండి? చాలా పుట్టాడు. ఎన్ని సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు తెలుసా? కేవలం 27 సంవత్సరాల వయసులో చెప్పేస్తారు ఆయన. ఈ 27 సంవత్సరాల వయసులోపే బ్రిటిష్ వాళ్ళ కంటి మీద ఉడుపు లేకుండా చేశాడు. అర్థమైందా? ఆ యొక్క మన్యంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడి వారి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ప్రియులారా, నువ్వు ఎలాంటి వ్యక్తి అనేది దేవుడు చూడు. నువ్వు ఎంతవరకు ప్రభువు గమనిస్తున్నావు అనేది చూస్తావు. నీ అందాన్ని దేవుడు చూడడు, నీ ఎడ్యుకేషన్ దేవుడు చూడడు, కానీ నీవు ప్రభు మీద ఆనుకొని చూసుకొని విధేయతను దేవుడు చూస్తాడు. అవును, కానీ పరిపూర్ణంగా దేవుడికి అంకితం చేస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడండి? నేను క్రీస్తులకు విరోధము సిలువ వేయబడితే నా బ్రతుకున నేను కాదు, క్రీస్తే నాయందు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. వదిలేమన్నా మీరు వదలకుండా వదలలేదు. శరీరమందు జీవించిన జీవితం జాగ్రత్త. చాలా అమూల్యమైన మాటలు ఇవి, అద్భుతమైన మాటలు ఇవి, ఎన్నడూ వినని మాటలు ఇవి, ఎక్కడ దొరకని మాటలు ఇవి, అర్థమై ఎవరు బోధించిన మాటలు ఇవి. దేవుడు నీ కొరకు నాకు గ్రంథస్థం చేశాడు. ఎంత అద్భుతమైన మాటలు తెలుసా? ఇక జీవించిన జీవిత కాలమట నన్ను ప్రేమించి నా కొరకే తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని ఎందని విశ్వాసము వలన ఎలా జీవిస్తున్నాడట? విశ్వాసము వలన జీవిస్తున్నాడు. ఏ కొడుకు మీద ఆధారపడలా, ఏ భార్య మీద ఆధారపడలా, ఏ కోట్ల మీద ఆధారపడలా, ఏ పిల్లల మీద ఆధారపడలా, ఏ మనుషుల మీద ఆధారపడలా, ఏ బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషుల మీద ఆధారపడలా. విశ్వాసము వలన జీవిస్తున్నాడు. కొంతమందికి అన్ని ఉన్నా ఎప్పుడు చూరు అనుకున్నాడు. అర్థమైక ఈరోజు ఏమండి ఉద్యోగస్తులు కూడా ఓటర్దానికి జీతం వెళ్ళాలి, కానీ ఎవరికి వచ్చేస్తుంది? చెప్పండి, ఎవరికి వచ్చేస్తుంది? పెన్షన్ దాటుకు వచ్చేస్తుంది. అర్థమైందా? అయినా కానీ చూరుకోవడం ఉంటుంది. తింటున్నదు. ఎవరి కొరకు నువ్వు బ్రతకాల? దేని కొరకు బ్రతకాల? మనుషుల కోసం కాదు. ఇంతకుముందు ఆయన పైసలు అడగాలంటే కొడుకు మీద ఆధారపడాలి, కోడలు కాలు కొట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఆ నీ దగ్గర కొట్టుకుంటున్నారు అంతే. అలా చేశాడు. ఎంత స్థుతించాలి దేవుణ్ణి, ఎంత కనపరచాలి దేవుణ్ణి. అర్థమైందా? నెలసరికి నువ్వు 3,000 4,000 వచ్చి పడిపోతుంది కదా. దేవుని భాగం దేవునికి ఇస్తున్నావా? ఖచ్చితంగా తీస్తున్నారా మీరు? ఏమండి 300 రూపాయలు తీసుకొచ్చేసి ప్రభువా 3,000 నాకు ఇచ్చావు నాయ, కనుక ఇది నీ సొమ్ము ప్రభువా కనుక అని చెప్పేసి ఖచ్చితంగా తీసి దేవునికి ఇవ్వగలుగుతున్నారా? అలాగే మీ జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ఒకవేళ ఇంతవరకు చేయకపోతే కనుక ఈ రోజు నుంచి ప్రారంభించు. దేవుని యొక్క పరిపూర్ణమైన దీవెనలు, ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. అర్థమైనా? ఇవన్నీ చెప్పమని అన్నయ్య నాకేమి చెప్పలా, దేవునికి ఆత్మ ప్రేరణ ద్వారా మాత్రమే చెప్పగలుగుతున్నా. జాగ్రత్తగా వినండి ప్రియులారా. కనుక ఇప్పుడు ఎవరి కోసం అయితే జీవిస్తున్నాడంటే తనను ప్రేమించి తన కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తు యేసునందరి విశ్వాసం వలన జీవిస్తున్నాడు. విశ్వసించిన వాడు చెప్పండి, విశ్వసించిన వాడు కలవరపడడు. నీకే కలవరము కూడా
ఉండదు ప్రియుల. కారణం ఏమిటంటే నీవు విశ్వసించేది మనిషిని కాదు, నీవు విశ్వసించేది అధికారిని కాదు, నీవు విశ్వసించేది రాజుని కాదు, నీవు విశ్వసించేది రాజులకు రాజు, ప్రభువు ప్రభు. అంతేకాదు నీతిమంతుడు విశ్వాసమున, చెప్పండి, ప్రభువును విశ్వాసము. కనుక ఈ కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం ఏం చదువుకుంటున్నాం? త్రూ క్రైస్ట్, ఆయన ద్వారా అనే మాట మనం గమనిస్తూ ఉంటున్నాం. కనుక యోహాను రాసిన మొదటి పత్రిక 4:9 ఏం చదువుతున్నామంటే, ఏం చదువుకున్నాము? చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:9 వచ్చిన మీరు ఇంతలో ఏది తీస్తారులండి. అమ్మ యోహాను సువార్త చదువుతున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక, మనం ఆయన ద్వారా జీవించినట్లు, చాలా మనం ఆయన ద్వారా జీవించినట్లు. అర్థమైందా? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20 వచ్చిన చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక, జగత్ పునాది వేయబడక మునిపి తన ద్వారా, ఈ మాటను గమనించాలి, తన ద్వారా. ఎస్, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 వచ్చి చదువుతాం. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా, ఎవరి ద్వారా? ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన దేవునికి ఎల్లప్పుడు స్తుతి యాగము చేయొచ్చు. కనుక ప్రియులారా, మొదటి అధ్యాయం ఏమిటంటే త్రూ క్రైస్ట్, ఆయన ద్వారా. ఇకపోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ముందుకు కొడుతున్నా. రెండో అధ్యాయం ఏమిటంటే ఇన్ క్రైస్ట్. ఇన్ క్రైస్ట్ అనగా ఆయన యందు, ఆయన యందు. చదవండి. రెండో అధ్యాయము 3వ వచనం చదువుతాం. రెండో అధ్యాయం 3వ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. జ్ఞానముల సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవరి యందు? ఎవరి యందు ఉన్నాయని? ఆయన యందే గుప్తములై ఉన్నాయి. అర్థమైందా? ఆయన యందు, ఆయన యందు లేనిది ఏదినో లేదు. సర్వం ఆయన ద్వారా సృజింపబడింది, ఆయనను బట్టి సృజింపబడింది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన యందు. కనుక మనం ఏం చేయాలా? 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన యందు వేరు పారిన వారమై ఉండాలి. ఎవరి యందు? యేసుక్రీస్తు ప్రభువారిలో వేరు పారిన వారముగా ఉండాలి. రెండోదిగా 7వ వచనంలో ఆయన యందుండి నడుచుకొనుడి అని బయలుచ్చాడు. ఎలా నడుచుకోవాలంటే మనం యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండి మనం నడుచుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండి మనం నడుస్తున్నామంటే ఎవరిలా నడుస్తున్నట్టు? యేసు అనే నడుస్తున్నాడు. అర్థమైంది ప్రియులారా? ఇక 3వది చూసినట్లే 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాము, ఆయన యందు మీరు సంపూర్ణులు. అర్థమైందా? ఏం కావాలంటే మనం చెప్పండి, ఆయన యందు మనం ఏం కావాలంటే సంపూర్ణుడు కావాలి, సంపూర్ణుడు కావాలి. కనుక ఇంకా ఆ సంపూర్ణతలోకి మనం రాలేదు, ఎదుగుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. ఎందులో? ఆయన సంపూర్ణత. ఇప్పుడు గమనించండి. ఇక 4వ గమనిస్తూ వచ్చిన 2వ అధ్యాయం 11వ వచనం కూడా రాయబడింది, ఆయన యందు. చదవండి దయచేసి. ఆయన యందు చేతులతో చేయబడిన చేయబడని సున్నతి పొంది. చేతులతో చేయబడిన సున్నతి ఉంది, చేతులతో చేయబడని సున్నతి ఉంది. మన ఇశ్రాయేలు చేతులతో చేయబడిన సున్నతిని పొందుకున్నారు. మనము చేతులతో చేయబడని సున్నతిని పొందుకున్నాం. ఎవరు? ఆయన యందు. జాగ్రత్తగా గమనించాలి. ఆయన యందు. ప్రియులారా, ఎంత శ్రేష్టమైన సంగతి. కనుక ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, గొప్ప ఘనతది. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. తర్వాత 5వ చూసినట్లయితే 16వ వచనం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో 1:16 ఎలాగనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి కనిపించినవి గాని కనిపించనవి గాని అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వములు ఆయన యందు సృజింపబడేది. సర్వములు ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడేది. ఆయన యందు. అర్థమైందా? ఓకే. ఇక 3వ అధ్యాయానికి నేను వెళ్తున్నాను. 3వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో చదువుతూ వచ్చినట్లయితే విత్ క్రైస్ట్
అంటే ఆయనతో అనే మాట మనం గమనించగలుగుతాం. చదవండి, దేవుడి యొక్క వాక్యాన్ని చదువుతుందా. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే ఎక్కడ వెతకాలా? మనం ఎప్పుడు ఏం వెతుకుతాం? కింద ఉన్న వాటిని ఎదుగుతాం. మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, సైకిల్ తొక్కడు, సైకిల్ వదలడు, నడిపించుకుని వెళ్తాడు. ఎప్పుడు ఇక్కడ చూసుకుని వెళ్తాం. నేను 4-5 సార్లు గమనించాను. ఎందుకంటే ఎక్కడే దొరికిపోతుంది, ఏ కాక ఎక్కడే బంగారం ముక్క దొరికిపోతుంది, అర్థమైందా? ఎక్కడే పడిపోతుంది, పరసగట్ట పడిపోతాడు అని ఎప్పుడు కూడా దేన్ని ఎదుగుతాను. కొంతమందికి ఒక రోజులో కోటీశ్వరుడు అయిపోవాలి. ఏమంటారన్న దాన్ని? ఒక రోజులో కోటీశ్వరుడు అయిపోయేవాడిని. కొంతమంది ఆశ అట్లా ఉంటుంటారు, అర్థమైందా? ఆశ మంచిదే, అత్యాశ మంచిది కాదు. కొన్నిసార్లు రాత్రి కళలు కంటుంటారు, రాత్రి అంతా డబ్బులు లెక్క పడతాం, పగలేసి 10 పైసలు కూడా ఏమైంది, ఇదంతా అయిపోయింది, ఆయన అయిపోయింది, అర్థమైందా? ఆశ ఉండాలి, అత్యాశ పనికిరా. ఒకసారి ఆ దినాల్లో పెట్టు గాజులు వచ్చాయి, మీకు తెలుసా? పెట్టు గాజులు అంటే కనుక భుజం మీద బాక్స్ పెట్టుకునేవారు, పెట్టుకొని ఇంటింటికి తిరిగి అమ్మేవారు. ఏ అక్కకి ఏది కావాల్సిన కలర్ అదే చేసుకునేవారు, ఏం చేసేవాడు. వాళ్ళు వస్తా ఉంటుంటుంటే కింద చూసేవారు, చూడగానే ఒక పావలో దొరికి. ఎంత దొరికిందండి? పావలో దొరికింది. పావలో దొరికేసరికల్లా కొంతమంది గాలి మేడలు కట్టేప్పుడు చూస్తారు. ఏ మేడలు? ఎక్కడే ఉంటారు, అమెరికా నుంచి ఫీల్ అయిపోతుంటారు, అర్థమైందా? కనుక గాలి మేడలు కట్టి అనుకున్నాడు, ఈ పావల సాగు కొరికేస్తారు, అర్థమైందా? అది ₹10. ఆ ₹10 మళ్ళా సాగు కొరికేస్తారు. అది ఎంత అవుతుంది? రూపాయి మళ్ళా సాగు కొరికేస్తారు. ఎంత అవుతుంది? ఇలా పెరిగిపోతుంటా. 5 సంవత్సరాలు సరికి నా డబ్బు ఎంత అయిపోతుంది అన్నాడు. ఎంత అయిపోద్ది అనేసరికి అలా భుజం మీద ఉన్నా అడ్డుకి కింద పడిపోయింది, చిరిగిపోయి. దొరికింది అంతా, ఆశ అంతా ఎంత నెలగలిందా? అసలు పోయే కొసరా పోయి, మీకు తెలిసే సంగతి. పూర్వం మా అమ్మగారు ఏమంటే పెద్దలకు తెలుస్తుంది, అరే పావుల చింతపండు తెచ్చాను, పావుల మంచినీళ్ళు తెచ్చాను, వచ్చి పావులకు, అర్థమైందా? పావుల ఉప్పు తీసుకురానే, ఇంటి దగ్గర నుంచి నాకే పావులు అక్కడ కూర్చొని ఏదో ఒకటి మర్చిపోయేవాడు. ఇంటికి వచ్చిన తిట్లు, మొత్తులు నువ్వు వేస్ట్ గాడురా అనేది. నిజమే, నేను వేస్ట్ గాడిని, కానీ ఎందుకో దేవుడు పడుకుంచేటట్టు చేసినాడు, ఆయన చేతులు పడబడ్డాడు, అర్థమైందా? సరే, ఏ పూటకి వెళ్ళేవాడిని తెలుసా? ఎవరు కోసలిస్తారో అసలు కన్నం పెట్టిన పనులు కోసలిచ్చే కాదు. కొంతమంది తెలివైన సాగుకోట్లు ఏం చేసేవారు తెలుసా? మేము కొన్నటువంటి పప్పులో కొన్ని బట్టలు తీసేసి ఇచ్చేసి నవ్వుకోని కోరికగానే అవి అందులో తీసేడు సంగతి మాకు తెలియదు. మంచివాడు పంపించాడు, నవ్వడానికి హాల్ పంపించాడు తినడానికి. అరే నువ్వు ఎప్పుడు వెళ్తే ఆఖరికి వెళ్తే మళ్ళీ నీకు నాకు కూడా కోసం వస్తాడు అనేవాడు. ఈలోగా నాలుగు తెలివైనడు ఏం చేశాడంటే గిన్నె పట్టుకొని వెళ్ళాడు. గిన్నె అంటే అప్పుడు కింద గిన్నెకి ఏముండేది, మట్టు, అర్థమైందా? కేజీలు దెమ్మందా, కరెక్ట్ కేజీ పడుతుంది ఆ యొక్క గిన్నె. ఆవిడ అన్నా కేజీ అంత కోసరం వేయటన్నాడు. ఎక్కడ వెళ్ళరా ఈ కోసరం అన్నా, యువతల పక్క వేయాలి తిరగేసి, యువతల పక్క వేసాడు అసలు దేవి ఓడిపోతుంది తీసిపోయి. ఇప్పుడు అసలు లేదు కోసరా. మన అడియాస్ కూడా అంతే, ఉట్టికి శక్తి కూడా తక్కువ. మనిషికి ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండటానికి వీలే. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చదువుకుంటూ వస్తున్నాము, చదవండి, చదవమా. కొలస్సీ పత్రిక పైనున్న వాటి మీదనే కాదు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి, ఎందుకంటే మీరు మృతి పొందితుంది. కృష్ణుడు కూడా మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా చాలా పైనున్న వాటినే వెతకండి. కనుక క్రీస్తుతో కూడా అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, కొలస్సీ పత్రిక 2:12 వచ్చినాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:12 ఆయనతో కూడా ఏం చేసినామట, పాతి పెట్టబడిన చాలా మంది ఇంకా చావలేదు, అర్థమైందా?
ఇంకా కొన్ని మనం ఏం చేయాలి? కొన్ని ఏం చేయాలి? చంపేయాలి. ఏం చంపాలా? 3:5 వచ్చి చదవండి. కొలస్సి 3:5. మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రం, కామాతులు, దురాశ, విగ్రహారాలు, ధనాపేక్షలు ఏం చేయాలంటే వీటిని చంపేయాలంటే మనం పాతి పెట్టబడాలి. బాప్తిస్మం అంటే అదే. అర్థమైందా? ఇలా ముంచుతారు అంటే నువ్వేం చేయబడ్డా? సమాధి చేయబడ్డావు, తిరిగి లేపుతావు. ఆయనతో పాటు నువ్వు తిరిగి లేచావు. పాతి పెట్టబడిన వాడేమో ప్రాచీన స్వభావం కలిగిన వాడు, లేచిన వాడేమో నవీన స్వభావం కలిగిన వాడు. అర్థమైంది? అది దాని యొక్క భావం, అది దాని యొక్క అర్థం. మరి మనం పాతి పెట్టాం, మీరు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై అనే మాట చూస్తున్నారు. 2:15 వచ్చింది చదవండి. కొలస్సి 2:15. కొలస్సి 2:15. కొలస్సి 2:15. అపరాధములను శరీరమును సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాత్రిమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన ఆ పత్రము మేకులతో సిలువను కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం రాకుండా ఎత్తివేసి మన యొక్క పాపములన్నిటిని కూడా క్షమించి ఆయనతో కూడా మిమ్మను క్రైస్ట్ ఆయనతో కూడా మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే జీవింపజేస్తా ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన సంగతి కదా. ఓకే, ఇక 4వ అధ్యాయానికి మనం వెళ్ళిపోదాం. 4వ అధ్యాయం 10-16 చూసినట్లయితే ఫర్ క్రైస్ట్, క్రీస్తు నిమిత్తము అనే మాట చూస్తాం. చదవండి 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును సమీప జ్ఞాతి అయిన మార్కును వందనములు చెప్పుచున్నా. మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీ ఎందుకు వచ్చి మిమ్మల్ని ఇతడు చేర్చుకోండి. క్రీస్తు అని యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నా. మీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తము చెప్పని వారై ఉన్నారు. వీరి వల్ల నాకు ఆదరణ కలిగింది. అలాగే 3:18-25 వచ్చినప్పుడు తర్వాత మీరు చదువుకోండి. క్రీస్తు నిమిత్తం. మనం ఎవరి నిమిత్తం ఉన్నామంటే క్రీస్తు నిమిత్తం. అర్థమవుతుందా? కనుక మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. కొలస్సీ పత్రిక 7 వచనాలు, 4 వచనాలు. ఎన్ని వచనాలు నేనన్నా కొంచెం చెవులు నుండి వినండి. 95 వచనాలు. ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు. మొదటి అధ్యాయం 8 వచనాలు, 29 వచనాలు. 2వ అధ్యాయం 8 వచనాలు, 23 వచనాలు. 3వ అధ్యాయం 8 వచనాలు, 25 వచనాలు. 4వ అధ్యాయం 8 వచనాలు, 18 వచనాలు. 18 వచనాలు. మొత్తం ఎన్ని అయినాయి? 95 వచనాలు అయినాయి. అర్థమైందా? ఎప్పుడు రాశాడు ఈ పత్రికని? క్రీస్తు శకము 60వ సంవత్సరంలో రాశాడు. 60వ సంవత్సరం రాశాడు. ఎక్కడ రాశాడు? రోమా చెరలో ఉండి రాస్తూ వచ్చాడు. అర్థమైందా? జైల్లో నుండి ఈ పత్రికను రాశారు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క 4 వచనాల్లో 7 ప్రాముఖ్యమైన సంగతులు రాయబడ్డాయి. మనం చదువుకున్నాం కదా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుదామా? మొదటి 4 వచనం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు కనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు, దేవుని చిత్తమున క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు, సహోదరుడైన తిమోతియు శుభమని చెప్పి వ్రాయనని మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. అక్కడ ఆగుదాం. ఓ కొలస్సీ సంఘస్థులారా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీకు సమాధానం కలుగును గాక, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీకు కృప కలుగును గాక అని వారిని ప్రశంసించి దీవిస్తూ, మీరు ఎట్లాంటి వారు అంటే ఇక్కడ దేవుని వాక్యములు చదువుతున్నాము. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ ఏముందంటే మీ కొరకు పరలోకములో ఏమంటే మనం ఏం కలిగి జీవిస్తున్నాం? నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం. నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే పొందబోయే దాని కొరకు ఎదురు చూడటమే నిరీక్షణ. అర్థమైందా? ఉంది అని నమ్మటమే నిరీక్షణ. ఏదుందని నమ్ముతున్నా?
ఏది పొందబోతున్నామని నమ్ముతున్నాం? పరలోకం. అందుకని ఇక్కడ దేవుని వాక్యములో పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ అని దేవుని వాక్యం చూస్తున్నాం. ఇది ఎట్లాంటి నిరీక్షణ తెలుసా? బైబిల్లో మనకందరికీ తెలుసు, మహిమ నిరీక్షణ. అర్థమైందా? ఏ నిరీక్షణ అండి? మహిమ నిరీక్షణ. ఇంకా ఏ నిరీక్షణ ఇది? ఈ నిరీక్షణ మిమ్ములను సిగ్గుపరచబడనీయదు అని చెప్పి వ్రాయదు. సిగ్గుపరచని నిరీక్షణ. లోకంలో దేని మీద నిరీక్షించినా సిగ్గుపడతావేమో కానీ ఈ యొక్క దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉంటే కనుక అది మనల్ని ఏం చేయదండి? సిగ్గుపరచబడనీయదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నీకు 50,000 అవసరమే. అర్థమైందా? ఒక వ్యక్తిని అడిగారు, ఆయన అన్నాడు సరే చూద్దాంలే అన్నాడు. చూద్దాంలే అనగానే నీ విశ్వాసం అంతా ఎవరి మీదకి వెళ్తావు? నీ నిరీక్షణ అంతా ఎవరి మీదకి వెళ్తావు? నీ నమ్మకం అంతా ఎవరి మీదకి వెళ్తావు? సరిగ్గా ముందు రోజు అంటాడు ఇద్దాం అనుకున్నాను కానీ ఇంకొక వచ్చి ఇచ్చాడు. ఏమైంది నీ నిరీక్షణ? అదే యేసుక్రీస్తు ప్రభువారి మీద కనుక నువ్వు నిరీక్షణ ఉంచితే ఆయన నీకు ఒక మాట ఇచ్చాడంటే పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, భూమి ఆకాశములు గతించినా ఆయన మాటల్లో ఒక అక్షరమైన గుళ్ళైనా గతించదు. ఖచ్చితంగా చేస్తా. అప్పుడు ఆమెకు మాట ఇచ్చాడు. ఏ మాట ఇచ్చాడు? 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆది కాండంలో బాధతో ఉన్నాడు, వ్యాధులతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమైతే ఏం ప్రభువా, ఏ విషయమే నాకు ఎందుకు ప్రభువా? అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు. 24వ మొదట వచ్చినప్పుడు అన్ని విషయములు ఆశీర్వదించాడు. ఏమిస్తే ఏం ప్రభువా? నా ఆస్తి అంతటికి ఎవరికి వారసుడు? ఎవరండి? అబ్రహాము యొక్క ఆలోచన దేని కొరకు చూశాడు? దేని కొరకు చూశాడు వారసుడి కోసం చూశాడు. అది స్వార్థం. ఎవరి కోసం చూశాడండి? మరి మాకేవాళ్ళు ఇప్పుడు వారసులు ఉన్నారు. మా ఇద్దరికి అల్లుళ్ళే వారసులు. అర్థమైందా? అదిగో పెద్దలుడు చిన్నలుడే వారసులు. అర్థమైందా? కనుక ప్రియులారు గమనించాడు. వారసుడి కోసం చూశాడు. బుద్ధి లేనోడా, ఆత్మీయుడిగా ఉన్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం, ఎంతో ఎత్తుగా ఎదిగిపోయి విశ్వాసం తండ్రి పెంచుకున్నావు. నువ్వేమో ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? వారసుల కోసం నువ్వు ఎదురు చూసే. నీకు వారసుడు వాగ్దాన పురుషుడిని ఇస్తాను. హల్లెలూయా. ఎవరిస్తాను నేను? వాగ్దాన పురుషుడిని ఇస్తాను నేను. వారసుడిస్తే నిన్ను చూడవాడు నీ కాలు చేతులు కొట్టేస్తాడు, నిన్ను ఒక మూల పడేస్తాడు. ఆయన నువ్వు కట్టిన మేడలో ఉంటాడు, ఆ కింద చిన్న పురుగు పాకేస్తాడు నీకు. ఎవరు వారసుడై. కానీ వాగ్దాత పురుషుడు ఏం చేస్తాడు తెలుసా? తనతో సమానంగా నీకు ఉంచుతాడు. అట్లాంటి వాడిని నీకు ఇవ్వాలనుకుంటున్నానయ్యా అన్నాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? 75 సంవత్సరాల వయసు. ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? 100 సంవత్సరాల వయసు ఇచ్చాడు. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అర్థమైంది? సరే, విషయం ఏమిటంటే ఇక్కడ దేవుని మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ అని దేవుని వాక్యం చూస్తున్నాం. ఇలా అపోస్తలుడైన పౌలు అదే కొలస్సీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మొదటి అధ్యాయం 24వ వచనం అంటాడు, మీ కొరకు నేను పొందుచున్న శ్రమను అంటాడు. అర్థమైందా? ఎవరి కోసం పొందాడట? ఎవరి కోసం? సంఘము కొరకు. ప్రియులారు గమనించారు. చాలా సేవకుని యొక్క వేదన, సేవకుని యొక్క కన్నీరు, సేవకుని యొక్క దుఃఖం, సేవకుని యొక్క బాధ ఎవరు గ్రహించలేరు, ఎవరు తెలుసుకోలేరు. బయటికి ఎవరు చెప్తాముగా మనం కనిపిస్తామా? అర్థమైందా? నా సచిన్ దగ్గర కూడా బతికి దగ్గర కూడా టక్కదీయము. అర్థమైందా? ఎలా ఉంటామంటే కోటీశ్వరులా కనపడతా ఉంటుంటా. ఒకసారి మా ఆవిడ అడిగింది, ఏమంటే సచిన్ దగ్గర బతికింది ఏంటి సంగతి అంటే, ఎందుకు తీయాలన్నాను నేను. ఏమంటే జాబ్ లో 100 రూపాయలు ఎవరు లేదు, నా దగ్గర 10 పైసలు కూడా లేదు, జాబులు 10 రూపాయలు. ఎందుకనంటే దేవుడికి ఉన్నాం, డిగ్నిఫైడ్ గా ఉన్నారు అంతే. ఎవరి దగ్గర చేయక వాళ్ళంగా ఉండకూడదు. ఇంట్లో గడ్డి తాగినా హాయిగానే ఉండాలి, తృప్తిగానే ఉండాలి. ఏమి లేకపోయినా నేను తినలేదు అన్నట్టుగా కనపడకూడదు. అందుకే సేవకుని యొక్క పరిస్థితి ఎవరికి అర్థం కాదు. చాలాసార్లు ఏమనుకుంటుంటారంటే, ఏమంటే ఆగేటండి అనుకుంటారు. నీకేటని చెప్పి అర్థమైందా? ఎంతో ఉన్నతమైన వాళ్ళు అనుకుంటా ఉంటుంటారు. అర్థమైంది? ఎస్, మీరు అనుకున్నట్టు మేము దరిద్రులమైన మేము ఏం చేస్తున్నాం? ఆశీర్వదిస్తా ఉన్నాం. అర్థమైందా? మేము శ్రమ పొంది మీరు శ్రమ లేకుండా ఉండాలని దీవించే వారంగా ఉంటున్నాం. మేము బలహీనమై మీరు బలవంతులు కావాలని ఆశీర్వదించే వారంగా ఉంటున్నాం. మీ కొరకు ప్రార్థించే వారంగా ఉంటున్నాం. ఇదే సేవకుని యొక్క లక్షణం. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను మీ కొరకు పొందిన శ్రమ అంటున్నాడు.
ఎన్ని శ్రమలు పొందాడో సంఘం కొరకు. మీరు కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చదివితే కనుక అర్థమవుతుంది. 2వ పత్రికలో 24వ వచనం చదివితే మీకు అర్థమైంది. ఎన్ని శ్రమలు పొందాడు. నదులమైన ఆపదలు, స్వజనుల ఆపదలు, దొంగలమైన ఆపదలు, అర్థమైందా? కపట సహోదరుల వలన ఆపదలు, ఎన్ని ఆపదలు. వస్త్రహీనుడై అంటే దిగంబరుడుగా, లేకపోతే చలితో, ఆకలి దప్పులతో, ఇంకా చెప్పండి మరి ఉపవాసములతో, జాగ్రత్తలతో ఆయన జీవితం చూచారు. అయ్యా నేను ఎలా ఉన్నా పర్వాలేదు, సంఘము క్షేమాలు తెచ్చాను, సంఘము వృద్ధి చెంది తెచ్చాను. ఇదే కాన్సెప్ట్ తో ఆయన ముందుకు సాగుతూ వచ్చాడు. అందుకే అంటున్నాడు, నేను మీ కొరకు పొందిన శ్రమలు అని చెప్పంటున్నాడు. 2వ అధ్యాయం 1 వచ్చినాడు, మీ కొరకు పోరాడుచున్నాను. ఎవరి కోసం పోరాడుతున్నాడు? సంఘం కోసం. జాగ్రత్తగా గమనించారు. కనుక 4వ అధ్యాయం 13వ వచనం అంటున్నాడు, మీ కొరకు ప్రయాసం శ్రమ పొందుతున్నాడు. అర్థమైందా? శ్రమ పొందుతున్నాడు, పోరాడుతున్నాడు, ప్రయాస. ఎవరి కొరకు? కనుక సంఘములకు ఏముందట? నిరీక్షణ. ఏముందండి? నిరీక్షణ. జాగ్రత్త గమనించారు. 2వది ఏమంటాడు తెలుసా? ఇక్కడ మీరు కలిగి ఉన్న విశ్వాసము. చెప్పండి, ఏమన్నాడు ఇక్కడ? 2వది ఏం కలిగి ఉన్నారట? మనసు సంగతి ఏం కలిగి ఉన్నారు? నిరీక్షణ కలిగి. 2వది ఏం కలిగి ఉన్నారు? విశ్వాసం కలిగి. ఉన్నది విశ్వాసం. ఎంతమంది విశ్వాసం? నేతి బీరకాయలు ఏముండదు. చెప్పండి, నేతి బీరకాయలు ఏముండదు. మరి విశ్వాసంలో విశ్వాసం ఉండదు. చాలా సార్లు విశ్వాసం ఉండదు. అర్థమైందా? క్రీడలు గమనించు. తొండముతో ఓసర వీళ్ళు అవుతారు, నకము తిరిగితే వరణ అవుతాడు. విశ్వాసం తిరిగితే విశ్వాసం అయిపోతాడు. అర్థమైందా? విశ్వాసం కనుగోలు. అందుకే యేసు నేను భూమి మీద మర్చిపోవడం చెప్పు, విశ్వాసము అనుగుణమా అని వ్రాయట. విశ్వాసములకు అనుగుణమా. ఈరోజు చాలా మంది జీవితాలు విశ్వాసం పరిపూర్ణంగా దేవుడి మీద ఎంత. అందుకని ఇక్కడ చూస్తున్నారు, కలిగి ఉన్న విశ్వాసము అని వ్రాయడు. 2వది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చదవండి. హెబ్రీ 10:20. హెబ్రీ 10:20. అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తన ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్షణ వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి. ఏం కలిగి ఉన్నామట? ఏం కలిగి ఉన్నాము? ధైర్యము కలిగి ఉన్నాము. గమనించండి, విశ్వాసం కలిగి ఉన్నాము. 2వది ధైర్యం కలిగి ఉన్నాము. జాగ్రత్త గమనించాడు. అపోస్తులు ఎట్లాంటి వాళ్ళు? మొదటిగా అపోస్తులు ఎట్లాంటి వాళ్ళు? మొదటిగా అపోస్తులు పిరికివారు. ఎలాంటి వాళ్ళండి? పిరికివారు. చాలా భయం, పిరికివారు. కానీ ధైర్యముతో వాక్యము చెప్పసాగిరి. ఎలా వచ్చింది ధైర్యం? మీకు తెచ్చిపోయిందండి. అర్థమైందా? మీకు తెచ్చిపోయింది. ఎలా వచ్చిందో ధైర్యం? ఏమండి? పెంతెకోస్తు దినములు అనగా 50వ దినమున వారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని, ఏమండి, ఆ ఆత్మ ద్వారా బలపరచబడిన వారే ధైర్యముగా వాక్యము చెప్పసాగారు. అర్థమైందా? ధైర్యంగా వాక్యం చెప్పసాగారు. మీ జీవితంలో ధైర్యం అనేది ఎట్లా వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడే, లేకపోతే తిరిగితనంగా ఉంటావు. అర్థమైన తిమోతి పత్రికలో చెప్పాడు, దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహమును శక్తి కలిగిన ఆత్మ ఇచ్చిన్నాడు, కానీ తిరిగితనమైన ఆత్మనివ్వలేదు. తిరిగితనమైన ఆత్మ లేదు. ప్రియమైన వల్ల జాగ్రత్తగా గమనించాలి. ఎంత ధైర్యం వీరికి ఎట్లా వచ్చిందంటే దేవుడిగా ఆత్మ కావాలి. కనుక మీరు కలిగి ఉన్నటువంటి చెప్పండి ధైర్యం అని వ్రాయక. ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 18 వచ్చేసి ఎబ్రీ 13:18. ఏం కలిగి ఉన్నారట? మంచి మనస్సాక్షి కలిగి ఉన్న మనస్సాక్షి. కనుక మన మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏదన్నా తప్పు చేస్తే మనస్సాక్షి చెప్తారు, అయ్యో అనవసరంగా ఈ మాట
అనవసరంగా తప్పు చేస్తావు, ఇది నీకు కరెక్ట్ కాదు అని చెప్పి మనస్సాక్షి కలిగి ఉన్న ఈ మనస్సాక్షిని యేసుక్రీస్తు వారికి రక్తం ఏం చేస్తుందట, శుద్ధి చేయును అని 2వ అధ్యాయంలో చూస్తాం. ఓకే, తర్వాత ఏం కలిగి ఉన్నాము చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. దేవుని సాక్ష్యము మరి బలమైనది. ఏం కలిగి ఉన్నాడండి? సాక్ష్యము కలిగి ఉన్నాడు. కనుక కొలసి సంఘము ఎట్లాంటి సంఘము? నిరీక్షణ సంఘం, విశ్వాసము కలిగిన సంఘం. రెండవది ధైర్యం కలిగినటువంటి వారు. మూడవది మనం ఏం కలిగి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. నాలుగవది ఏం కలిగి ఉండాలి? సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలని? సాక్ష్యం ముఖ్యమా, సేవ ముఖ్యమా? సేవ ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? సాక్ష్యము లేని సేవ చచ్చిన మనిషితో సమానం. మనిషి అంత బలంగా ఉంటే నాలాగా వాడు చచ్చిపోయాడు. చచ్చిన వాడికి ఏముండదు, ఏమి. సాక్ష్యం ముఖ్యం. పిల్లలు జాగ్రత్తగా గమనించాలి. కనుక యేసుప్రభువు వారు ఏం చెప్పాడు శిష్యులు? మీరు భూదిగంధంలో వరకు నాకు సాక్షులయుండుడి అన్నాడు. అర్థమైందా? సాక్షులై ఉండి. అందుకని మనం ఏం కలిగి ఉండాలంటే, ఈ లోకంలో ఏం కలిగి ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ సాక్ష్యాన్ని మాత్రము కలిగి ఉండాలి. సాక్ష్యాన్ని మాత్రం కలిగి ఉండాలి. రండి తర్వాత కొరింథీయులకు రాసిన 3:5వ వచనంలో చూస్తాం. కలిగి ఉన్న స్వాస్థ్యము. ఏం కలిగి ఉన్నామట? స్వాస్థ్యం. ఓకే, ఇక 3 విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కొలస్సీ పత్రిక 3-4 వచనాలు. మీకున్న ప్రేమను కూర్చుయు. అర్థమైందా? కొలస్సీ సంఘం మొట్టమొదటి నిరీక్షణ కలిగి ఉంది. రెండవది కొలస్సీ సంఘం విశ్వాసం కలిగి ఉంది. మూడవది ప్రేమ కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారండి? ఈరోజు ప్రేమ కనిపిస్తుందా? భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, బంధువులు స్నేహితుల మధ్య, ఏమండి సేవకులకి సేవకుల మధ్య, విశ్వాసులకి విశ్వాసులకి మధ్య, అక్క చెల్లెలకి మధ్య ప్రేమ కాకుండా యేసుక్రీస్తు వారు 2 దర్శనాల ద్వారా ఈ ప్రపంచాన్ని జయించి ఏమిటారు? ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అభివృద్ధి కుమారుడు విశ్వాసం ఇచ్చిన ప్రతివాడు దశత్మక నిశ్చయం పొందినట్లు ఆయనను. కనుక ప్రేమ కలిగి ప్రయాసపరుడి అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. నిజమైన ప్రియ, కనుక ప్రేమను కూర్చి, మీకున్న ప్రేమను కూర్చి. కొలస్సీ సంఘం ప్రేమ కలిగిన సంఘం. దేవుని పిల్లలు కూడా ప్రేమ కలుగుతారు. మొదటి దేవుని ప్రేమించాలి, రెండవది దేవునికి ఇంటిని ప్రేమించాలి. దావీదు భక్తుడు ఎప్పుడు కూడా అహర్నిశాలు కూడా దేవుని ఇంటిని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకంటే నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను శిక్షిస్తుంది అంటాడు. అహర్నిశాలు మందిరం మందిరం మందిరం. ఎప్పుడైనా మందిరం గురించి ఆలోచించావా? యెరూషలేమా నిన్ను ప్రేమించిన వారు వారు తెలుసు. అంటే దేవుని మందిరాన్ని ప్రేమించేటువంటి అర్థం ఏమిటి? దేవుని మందిరాన్ని ప్రేమించేటువంటి అర్థం ఏమిటి? మందిరానికి వస్తున్నావు, నువ్వు కూర్చుని దగ్గర ఫ్యాన్ తిరగదా, లేదా కొన్నిసార్లు స్లోగా తిరుగుతుంది. అప్పుడేం చేయాలి? మాస్టర్ గారు ఫ్యాన్ తిరగలేదు, ఇంకా బాగుంది అని చెప్పాలా? అలా కాదు, ఈ ఫ్యాన్ ఇక్కడ తిరగలేదు కనుక దీని వంతు ఏంటో నేను చూడాలి అని ఏం చేయాలి? ఆ కెపాసిటీ తీసుకొని చేయాలి. ఒకసారి మాకు ఆ యొక్క హోమియో డాక్టర్ గారు వస్తుంటుంటారు మా చర్చి. అర్థమైందా? మా ఫ్యాన్లన్నీ కూడా నాకెందుకు బతుకండి అని తిరుగుతారు. తిరగడం మాత్రం మానలే. అర్థమైందా? అన్ని తిరుగుతున్నాయి, గాలి మాత్రం ఒకసారి చూసాడు. ఆయన గాలి లేకపోతే ఆయన లేడు. అర్థమైందా? చూసాడు అన్ని కూడా. చూసిన తర్వాత నాకేం చెప్పలా. ఓ రోజు శనివారం ఆదివారం నా క్లినిక్ తీరి ఫోన్ చేశారు. సార్ మీరు ఎక్కడ ఉన్నారన్నా అంటే, ఏమండి అన్న, నాకు ఒక అబ్బాయి నవ్వుగలరా? నేను అబ్బాయి మాట్లాడు. ఎందుకంటే చిన్న పని ఉందండి, నేను చర్చికి వస్తాను అన్నాడు. శనివారం చర్చి ఆదివారం కూడా తిరగటం అనుకున్నాను నేను.
శనివారం వచ్చిన లేదు చిన్న పని ఉంది, ఒక ఎవరినన్ను గొడవ నన్ను చాలా ఆరోగ్యం అన్ని వచ్చారు కెపాసిటీ సార్. ఆ కుర్చీ లేకపోయి మొత్తం ఫ్యాన్లన్నీ ఇప్పేసేసి వాటన్నిటి కూడా వేసేసి ఏమండి కామ్గా వెళ్ళిపోయారు. ఆదివారం చూసి ప్రతినిధులు ఆయన పడుకుంటాడు అంతే. ఇంతకుముందు తిరగనంత కాలం కూడా ఒక్కరికి ఎవరు పడుకున్నారు కదా, ఇప్పుడు స్పీడ్గా తిరిగేసరికల్లా నోరు ఎల్లబెట్టి పడుకుంటుంటారు. అంటే దేవుని మందిరం ప్రేమించుకుంటామని మందిరం ఏ కొరతతో, ఏ కొదువుతో, ఏ అక్రమంతో అడిగి తెచ్చుకోవాలి, తర్వాత గ్రహించి చేయాలి. నువ్వు కూర్చుని సాపు సిరిగిపోయి తప్పుకోడు. అప్పుడేం చేయాలి? ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? అన్ని తెలిసినోడు 6 ఎకరాలు నమ్మించాడు. అర్థమైందా? పోనీ తేవాలా? ఎవరు లేస్తారు? కూర్చుని నీవే చేయాలా పని, ఒక విశ్వాసం నీవే చేయాలా పని. మందిరం ప్రేమించుకుంటారు. దావీదు మందిరం ప్రేమించి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు చెప్పాడు? మనుగుల బంగారం, వెండి, ఏమండి ఇంకా ఇనుము, రాయి, ఏది కావాల్సిన అంతా సమకూర్చేశాడు. అంటే దేన్ని ప్రేమించి? నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత అన్నాడు. ఏం చేత? ఏం చేత? చాలు దగ్గర మక్కువ కాదు. మక్కువ అంటే అర్థం ఏమిటి? ఇష్టము. ఇష్టము ఏంటానికి ఇష్టము? ప్యాలెస్ కాదు, సింహాసనం కాదు, రాజ్యం కాదు, రాజరికం కాదు, హోదా కాదు. దేవుడు మందిరం అంటే ఇష్టం. పాటలు మాత్రం పాడుతాం. ఏ పాట అయ్యాది? మా ప్రభు యేసు నీవే మా సర్వము, నీతో స్నేహము, కొనేస సంఘం చెప్పండి. ఎట్లాంటి సంఘం అండి? ప్రేమ కలిగిన సంఘం. దేవుడు అంటే ప్రేమ, దేవుని మందిరం అంటే ప్రేమ, దేవుని సేవకుడు అంటే కూడా ప్రేమ కలిగి. అర్థమైనా? ప్రేమను ఒకరు గమనించారు. కనుకనే సేవకుని అంటే మీరు కృతజ్ఞతలై ఉండండి, అప్పుడు మీరు వర్ధిల్లుని భావించారు. అర్థమైందా? ఓకే. దేవుని వాక్యంలో ఇక 4వదిగా ఇది ఎట్లాంటి సంఘము అంటే కొలసీపత్రిక 1 6వ వచనంలో వ్రాయబడింది. మీరు దేవుని కృపను కూర్చి విని, ఎలా సంఘం అండి? దేవుని కృపను పొందుకున్నవా, కృపను కూర్చి వినినటువంటి వా. ఎంత శ్రేష్టమైన సంఘం! మీకు ఒక విషయం చెప్తాను. దర్శనం పొందుకున్నటువంటి వానికి ఏముంటారు చెప్పండి? దర్శనం పొందుకున్న వానికి ఏముంటారు? తెలిసిపోయింది మీకు? చెప్పండి. ఇంకా పర్లేదు, మీ అభిప్రాయం చెప్పడం తప్పేం లేదు. చెప్పండి. కృప పొందుకున్న వారికి ఏముంటారు? సారీ, దర్శనం పొందుకున్న వారికి ఏముంటారు? సహోదరులు మాట్లాడలేదండి. ఏ స్ట్రైక్ చేసుకుని వచ్చారో ఇంటి దగ్గర మందిరంలో మౌనంగా ఉండవాళ్ళు. చెప్పండి. కృప పొందుకున్న వారికి, అదే దర్శనం పొందుకున్న వారికి ఏముంటారు? వాక్యానుసారంగా చెప్పాలి. ప్రతి ఒక్కరు ఏముంటారు చెప్పండి? బలహీనత ఏముంటదండి? ఉంటదా? ఉంటదా? కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దర్శనం పొందుకున్నాడు ఆయన. అయితే ఏముంది ఆయనకి? ప్రక్కలో ముళ్ళు. ఏముందండి? ముళ్ళు. దాని కొరకు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ప్రభు ఏమన్నాడు? ఈ బలహీనత కలిగిన వాడికి ఇప్పుడు ఏముంటారు చెప్పండి? ఏముంటారు? బలహీనత కలిగిన వాడికి ఇప్పుడు ఏముంటారు? కృప. చెప్పండి. ఏముంటుందండి? కృప. దర్శనం పొందుకున్న వాడికి బలహీనత ఉంటుంది, బలహీనత కలిగిన వాడికి జాగ్రత్త గమనించారు. కనుకనే పౌలు గారు బ్రతకాలం అంతా కూడా ఆ బలహీనత పోలే, కానీ ఆ బలహీనతను జయించే కృప దేవుడు ఇచ్చారు. బలహీనత ఉంటే ఉండి పర్వాలేదు, అది ఉండడం నీకు క్షేమమే, అది ఉండడం నీకు మేలే. అందుకే ఆయన దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసు? 147 శ్రమ కలుగుకు నేను ప్రావకు నుంచి 71 అంటాడు.
నీ కట్టలను నేర్చుకుంటున్నట్లుగా శ్రమనుంది ఇంటుటియే నాకు శ్రమనుంది ఇంటుటియే శ్రమ అనేది గురించి తిరిగేవా అర్థమైంది కనుక బలహీనత నీకు అవసరమని చాలా స్థలంలో ఏం చేస్తుంది తీసే ప్రమాణం అర్థమైంది తీసే ప్రమాణం ఎవరైనా బలహీనతలు కోరుకుంటారండి కోరుకుంటారు మనం ఏమైనా ప్రార్థన చేయాలా సరే బలహీనత వచ్చింది ఏమైనా ప్రార్థన చేయాలి ఏం చేయాలి ప్రభా నీ చిత్తము జరిగించుకోవాలి ఉంచితే ఉంచు కానీ ఉంచు కానీ అందులో ఏమివ్వాలి సహించుకునే కృప తట్టుకునే కృప బలహీనతను జయించే కృప నాకు ఇస్తే చాలు కృప అని ప్రార్థన చేయాలి అర్థమైంది పిల్ల సరే ఇక్కడ సంఘం ఎట్లాంటిదంటే దేవుని యొక్క కృపను గురించి వినినటువంటివా కీర్తన గ్రంథం 59 కీర్తన 16 చదువుదాం ఒకసారి 59:16 కీర్తనలు 59:16 నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు అపదినమున నాకు ఆశ్రయం ఉన్నావు నీ వరముల గురించి నేను కీర్తించదును ఉదయమున నీ కృపణ గురించి ఉత్సాహగానం చేసేది అర్థమైందా ఉదయమున నీ కృపను గురించి నేను ఏం చేస్తాను ఉత్సాహ గానము చేస్తా కృప ఎంతో అసలు ఏమండి కృప అంటే ఏంటి చెప్పండి కృప అంటే ఏంటి కృప అంటే ఏంటి వచ్చిన మీరు ప్రశ్నలు వేసుకొని ఉంటాను రండి మేము ఎలా కనబడతారో మీకు అన్నాడు చూస్తున్నారు మీరు చెప్పండి కృప అంటే ఏంటి మీరు 3 రోజులు చెప్పడం నాకు ఎప్పుడూ తెలుసులేండి నేనే చెప్తాను వినండి కృప అంటే అనర్హుడైన వారిని అర్హుడిగా తీర్చిదిద్దేదే కృప అనర్హుడైన వారిని అర్హుడిగా తీర్చిదిద్దేదే కృప వాస్తవానికి ఆయన పేరును ఉచ్చరించడానికి కూడా మనకేం లేదు అర్హత లేదు ఆయన దేవుడు అర్హతను మనకి ఇచ్చాడు ఏం ద్వారా కృప ద్వారా కృపతో పౌలు అంటాడు పౌలుడని హింసకుడును దోషకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్య కొరకు నియమించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కనుక వాస్తవానికి కృప ద్వారానే కృప మాత్రమే పౌరుని కృప లేకపోతే శిక్షకు అర్హుడై ఉండేవాడు మనము కూడా అంతే కనుక యెషయా గ్రంథం 1:12 అంటాడు కదా ఏమని నా సన్నిధిని కనబడని మీరు వచ్చుచున్నారు అయితే నా ఆవరణలు దొరకకు మిమ్మును రానిచ్చిన వాడు ఎవడు ఆవరణ దొరకటానికి మనకేం లేదు అర్హత లేదు అలాంటిది దేవుని కృపాసనతను అయ్యా అని ధన్యతను పొందించాడు దేని ద్వారా ఓకే పిల్లరా ఇక 5వదిగా ఈ సంఘం ఎట్లాంటిదంటే 7వ వచనంలో రాయబడింది మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి ఏం చేస్తున్నారండి వీళ్ళు చెప్పండి ఏం చేస్తున్నారు నేర్చుకోవాలి నాకు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం అర్థమైందా వాక్యమును బోధించేదానికంటే బోధ చేసేటటువంటి వారు మాటలు విని నేర్చుకోవడాన్ని నేను ఎప్పటి కూడా చిన్నపిల్లలు నోట్స్ రాసుకుంటాను ఎన్ని డైరీస్ నిండిపోయినా తెలియదు నేను 1993 సంవత్సరంలో రక్షింపబడినటువంటి నాట నుంచి ఉన్నటువంటి నోట్స్ కూడా ఇప్పటికి ఉంది నా దగ్గర 93 సంవత్సరంలో కొన్న బైబిల్ 91 సంవత్సరంలో ఆ రక్షింపబడిన నాట నుంచి కూడా ఉన్నటువంటి అవన్నీ రాసుకున్న డైరీస్ ఉన్నాయి 91లో కొన్న బైబిల్ ఇప్పటికి కూడా ఉంది నా దగ్గర అప్పుడు ఉళ్ళు కొరకు అవుతుంది 20 రూపాయలు బైబిల్ 20 రూపాయలు కొన్నిసార్లు 15 రూపాయలు కూడా దొరికింది అర్థమైన ప్రియుల కనుక బైబిల్ ఎప్పటికీ నా దగ్గర ఉంది ఇప్పుడైతే సంవత్సరం బైబిల్ మార్చేస్తాను ఎక్కడ ఒక గీత ఉండదు నా బైబిల్ కారణం ఏమిటంటే కొన్నిసార్లు అట్లా అంటే నా అభిప్రాయం మిగతా వాళ్ళు నేను తప్పుపట్టలేదు నా అభిప్రాయం ఏంటంటే రోమిలికి రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం చదువుతాను రోమ 16:17 లేదా మీ బైబిల్లో అర్థమైంది మీరు నేర్చుకున్న కనుక మీరు ఏం నేర్చుకున్నారండి బోధన నేర్చుకున్నారు శిష్యుడు ఏమి నేర్చుకున్నారు ప్రార్థన నేర్చుకున్నారు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్చుకున్నట్టుగా మాకును ప్రార్థించుట
నేర్పు అన్న ప్రార్థించడం లేదు. కనుక నేర్చుకునే స్వభావం అనేది ఒక వ్యక్తికి దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనటువంటి ప్రేమను జాగ్రత్తగా ఉంది. నేను ముగిస్తున్నాను, సమయం ఎక్కువ అవుతుంది కనుక. ఇక 6వ పాయింట్ ఏంటంటే కొలసలకు రాసిన పత్రిక 9-12 వచనాలు, మీరు సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వారుగా ఎలా ఉండాలంటే, సంపూర్ణమైన ఏ జ్ఞానం? దైవికమైన జ్ఞానం. దైవికమైన జ్ఞానం. మోషే గ్రంథం 4 వచ్చినట్ట, దేశంలో దేవుని గురించి జ్ఞానం లేకపోవడం, దేశ జనులతో దేవుడు వ్యాజ్యమాడుచున్నాడు. దైవికమైన జ్ఞానం మనం కలిగి ఉండాలి. అర్థమైందా? లోక సంబంధమైన జ్ఞానం కాదు, తలను మార్చే జ్ఞానం కాదు. ఒకసారి చూడండి, యానాము అనే ఒక ఊరు ఉంది, మీకు తెలుసా? యానాము కాకినాడ చాలా పెద్ద నది. అది తర్వాత జిఎంసి బాల్య గారు ఆయన స్పీకర్ అయిన తర్వాత అక్కడ పెద్ద వావ్ కట్టారు దాని మీద. ఓకే, అంతకు ముందు ఏం చేసేవారంటే పడవ వేసుకుంటూ వెళ్ళేవారు. దేని మీద అంటే పడవ మీద అవతలికి వెళ్ళారు. ఇప్పుడు కూడా కొన్ని ఊళ్ళో పడవల మీదే వెళ్తా ఉంటారు కదా. అయితే గమనించు, ఒక ఆయన ఇలాగే పడవెక్కాడు, బాగా చదువుకున్నాడు, టిప్ టప్ గా ఉన్నాడు. చదువుకుంటే ఆ దానిలో మంచిగా చేసే పిల్లలు ప్రశ్నలు వేస్తాను చెప్పగలవా? ఏడు బాబు వేస్తావు అన్నాడు. అంటే అర్థశాస్త్రం తెలుసా అన్నాడు. తెలియదు బాబు. సాంఘిక శాస్త్రం తెలుసురా? తెలియదు. గణిత శాస్త్రం తెలుసా? తెలియదు బాబు. సామాన్య శాస్త్రం తెలుసా? తెలియదు. నువ్వు వేస్ట్ పనికిరా. ఈ శాస్త్రాలు ఏమి తెచ్చుకోకపోతే ఎలా సమాజంలో అలా వీళ్ళ మధ్యలోకి వెళ్ళి జరిగి ఆ వాడు కారణం పడిపోయింది. ఏం పడిపోయిందండి? అది 2 ఓట్లు పడవ, అది ఈలో నీరు చేరిపోతుంది. అప్పుడు అన్నాడు ఆయన, సార్ మీకు ఒక ప్రశ్న వేస్తాను. నాకు ప్రశ్న వేసుగా ఈ కెపాసిటీ ఉందా అన్నాడు. సరే వేస్తాను సార్, సమాధానం చెప్పండి అన్నాడు. చెప్పు అన్నాడు. ఏది శాస్త్రం మీకు తెలుసు సార్ అన్నాడు. ఏ శాస్త్రం? ఏది శాస్త్రం? నా సబ్జెక్ట్ అక్కడ రాలేదు అన్నాడు. నీ సబ్జెక్ట్ లో రాలేదు కనుక నువ్వు కిందకి వెళ్తావు, నా సబ్జెక్ట్ నేర్చుకున్నాను కనుక నేను ఇప్పుడు ఓటికి. వీడికి ఎన్ని శాస్త్రాలు తెలియదు, తన ప్రాణాలను రక్షించుకునే శాస్త్రం తనకి తెలియదు. ఈరోజు చాలా జ్ఞానం కలిగి ఉన్నారు మనుషులు. ఏ జ్ఞానము? పనికిమాలిన జ్ఞానం, దయ్యముల జ్ఞానం, లోక జ్ఞానం. కానీ మానవునికి ఆత్మను రక్షించుకునే జ్ఞానం మానవునికి లేదు. అది ప్రాముఖ్యమైనది. అర్థమైందా? మనకు వీళ్ళు ఎట్లాంటి వారంటే సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు. ఓకే, ఆ తర్వాత అదే వచనంలో మనం చదువు చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు, దేవుని ప్రతి విషయంగా కృతజ్ఞత చెల్లించేవారు కదా. కనుక పిల్లలు జాగ్రత్త 7 విషయాలు మీకు చెప్పారు. కనుక మొదటిగా నిరీక్షణ కలిగినటువంటి వారు, రెండోది విశ్వాసం కలిగినటువంటి వారు, మూడోది ప్రేమ కలిగినటువంటి వారు, నాలుగోది కృపను గురించి వినినటువంటి వారు, ఐదోది నేర్చుకునే తత్వము కలిగినటువంటి వాడు, ఆరోది సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడు, ఏడోది ప్రతి విషయం కూడా దేవునికి ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతాస్తుతులు చేస్తూ ఉన్నారు. మరి మనం ఎలా తెలుగులో ఎదుగుతున్నాము, ప్రభుకు సన్నిహితంగా పలుకుతున్నాము, దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించగలుగుతున్నాము, దేవుని యొక్క రక్షణలో ఎత్తబడే వాళ్ళగా మనం ఉండగలుగుతాము. ఆ నిరీక్షణ మనకుందా? ఆ విశ్వాసం మనకుందా? ఒకసారి పరీక్షించుకుందాం. ప్రభుత్వం మనం ప్రతిష్ఠించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి